రైట్ ఓకే వెల్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సివిక్ అడ్డా. ఇవాళ మన సెషన్లో December 27, 2025కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. రైట్, నో కమెంట్స్ ఎట్ హ్యావ్ బీన్ రిసీవ్డ్, సో నో కమెంట్స్. స్లైడ్ మూవింగ్ ఇన్ టు అవర్ సెషన్స్. ఇది ఫస్ట్ వన్, ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఎపిడమిక్ ప్రిపేర్డ్నెస్. మనం ప్రీవియస్ సెషన్లో ఆల్రెడీ December 26 గురించి చెప్పుకున్నాం, December 25 గురించి చెప్పుకున్నాం. నేషనల్ రాష్ట్రీయ వీర్ బాల్ దివస్ వచ్చేసి ఎప్పుడు సెలబ్రేట్ చేస్తామని చెప్పుకున్నాం. నేషనల్ వీర్ బాల్ దివస్ దట్ ఈస్ సెలబ్రేటెడ్ ఆన్ December 26. అదేవిధంగా మనకి గుడ్ గవర్నెన్స్ డే దట్ ఈస్ సెలబ్రేటెడ్ ఆన్ December 25. మనం ఈ మంత్ ఎండింగ్లో డిసెంబర్లో ఉన్నటువంటి అన్ని ఇంపార్టెంట్ డేస్ గురించి మనం డిస్కస్ చేద్దాం. నో నీడ్ టు వరీ. ఓకే, ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఎపిడమిక్ ప్రిపేర్డ్నెస్. ఎపిడమిక్ అంటే ఏంటి అని అంటే ఒక పర్టిక్యులర్ ప్రాంతంలో ఒక డిసీజ్ కానివ్వండి, లేదు అని అంటే ఒక ఆ పర్టిక్యులర్ ప్రాంతం వరకు అది ఆక్యుపై ఉంటే దానిని ఎపిడమిక్ అని చెప్పేసి అంటారు. ఎండమిక్, ఎపిడమిక్ అట్లాంటివి అనమాట ఎపిడమిక్. అయితే ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ ఎప్పుడు అబ్జర్వ్ చేస్తాం? December 27. దేని గురించి అంటే ప్రివెన్షన్, ప్రిపేర్డ్నెస్ అండ్ పార్ట్నర్షిప్ అగెయిన్స్ట్ ఎపిడమిక్స్. ఇలా ఎపిడమిక్స్ స్ప్రెడ్ అయినప్పుడు, ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని డిసీజెస్ ఉంటాయి, పర్టిక్యులర్ ప్రాంతానికి మాత్రమే ఆ డిసీజెస్ ప్రబలుతూ ఉంటాయి అన్నమాట. అట్లా దట్ ఈజ్ ఎండమిక్. ఎండమిక్ అని అంటే ఆ పర్టిక్యులర్ ప్రాంతం. ఎపిడమిక్ అంటే ఏంటి అని అంటే ఇప్పుడు గ్లోబల్ లెవెల్ ఒక ఎండమిక్ డిసీజ్ వచ్చేసి గ్లోబల్ లెవెల్లో అది విస్తరించింది అనుకోండి, ఎపిడమిక్, COVID-19 ఎపిడమిక్ లాంటిది. అలాంటివి ఎప్పుడైనా సంభవించినప్పుడు ఒక వైరస్ ద్వారా స్ప్రెడ్ అవ్వచ్చు, బ్యాక్టీరియా ద్వారా స్ప్రెడ్ అవ్వచ్చు, లేదా ఫంగస్ ద్వారా, ప్రోటోజోవా ద్వారా, దేని ద్వారా అయినా సరే ఇలా స్ప్రెడ్ అవుతూ ఉన్నాయనుకోండి, దానిని ఎపిడమిక్ డిసీజెస్ అని చెప్పేసి చెప్తారు. అలాంటివి సంభవించినప్పుడు మనం ఎంత ప్రిపేర్డ్గా ఉన్నాం, దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలి, దాని గురించి ఈ డే. మొట్టమొదటి ఏ సంవత్సరం నుంచి దీన్ని అబ్జర్వ్ చేస్తూ వస్తున్నారంటే 2020 సంవత్సరం నుంచి యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ వాళ్ళు దీన్ని డిక్లేర్ చేశారు. వేర్ ఆర్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ UNGA లొకేటెడ్. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయి? యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయి తెలిస్తే నాకు కమెంట్ చేయండి. ఈ డే దేని గురించి? స్ట్రాంగ్ హెల్త్ సిస్టమ్ అండ్ అర్లీ డిటెక్షన్. ముందుగానే తెలుసుకుని దాని గురించి జాగ్రత్త పడాలి. అదేవిధంగా యూనివర్సల్ హెల్త్ కవరేజ్ మస్ట్ అండ్ షుడ్ అని చెప్పేసి యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే అని చెప్పేసి ఒక గ్లోబల్ లెవెల్లో ఒక డే కూడా ఉంటుంది కదండి. ఆ డే ఎప్పుడు? అదేవిధంగా ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి సంబంధించి ఒక సంస్థ కూడా ఉంది, దాని పేరే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఆన్ April 7. అందుకే వరల్డ్ హెల్త్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ April 7 ఎవ్రీ ఇయర్. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయండి? దోస్ ఆర్ సిచ్యువేటెడ్ అట్ జెనీవా, స్విట్జర్లాండ్. దీనికి ఇప్పుడు డైరెక్టర్ జనరల్గా ఎవరు పనిచేస్తున్నారు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి? హూ ఈజ్ సర్వింగ్ యాజ్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తెలిస్తే నాకు కమెంట్ చేయండి. నెక్స్ట్ వన్, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా రిలీజ్డ్ ఇన్ సంథలి. సంథలి అన్నటువంటిది దేని పేరు? భాష యొక్క పేరు. సంథలి లాంగ్వేజ్, సంథలి, మైథిలి, డోగ్రి ఈ భాషలన్నింటినీ కూడా మన భారత రాజ్యాంగం అఫీషియల్లీ రికగ్నైజ్డ్ లాంగ్వేజెస్లో యాడ్ చేసింది. అఫీషియల్లీ రికగ్నైజ్డ్ లాంగ్వేజెస్ టోటల్గా ఎన్ని ఉన్నాయండి? 22 లాంగ్వేజెస్ ఆర్ దేర్ ఇన్ 22 లాంగ్వేజెస్ని మన భారతదేశం అఫీషియల్గా, మన భారత రాజ్యాంగం 22 భాషల్ని రికగ్నైజ్ చేసింది. ఆ 22 భాషల్లో ఇనీషియల్లీ మనకి భారత రాజ్యాంగం మనం అడాప్ట్ చేసుకున్నప్పుడు 14 లాంగ్వేజెస్ మాత్రమే అఫీషియల్లీ రికగ్నైజ్ అయ్యాయి. దాని తర్వాత ఎవ్రీ ఇయర్ అట్లా 2, 4 అట్లా యాడ్ చేసుకుంటూ ఇప్పుడు ఓవరాల్గా ఎన్ని అఫీషియల్ లాంగ్వేజెస్ ఉన్నాయి? 22 లాంగ్వేజెస్ ఉన్నాయి. మన భారత రాజ్యాంగం ఇప్పటికీ ఎన్ని భాషల్లో ఉందండి అని అంటే ఆల్రెడీ 18 భాషల్లో ఉన్నది. మన భారత రాజ్యాంగాన్ని 18 భాషల్లో ప్రచురించారు. ఇంగ్లీష్, సాంస్క్రిట్, ఇట్లా హిందీ, ఇలా టోటల్గా 18 లాంగ్వేజెస్లో మన భారత రాజ్యాంగం అనేది ఉంది. భారత రాజ్యాంగాన్ని ఇప్పుడు సంథలి లాంగ్వేజ్ అని వచ్చింది కదా. మీకు దీని గురించి ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ ఏమని రావచ్చు అంటే, సంథలి లాంగ్వేజ్ అన్నది ఎన్నో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఎన్నో భాషగా దానిని యాడ్ చేశారు అఫీషియల్లీ రికగ్నైజ్డ్ లాంగ్వేజెస్లో. సంథలి భాష ఏ స్టేట్స్లో ఎక్కువగా యూజ్ చేస్తారు అని అంటే వెస్ట్ బెంగాల్, ఒడిషా, జార్ఖండ్ ఈ ప్రాంతాలలో
బీహార్ ఈ ప్రాంతాల్లో ఎక్కువగా దీన్ని యూజ్ చేస్తారు. అది మాత్రమే కాదు, ఇంకా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లైక్ అస్సాం కొన్ని ప్రాంతాల్లో ఈ సంతలి భాషని కూడా ఆ ప్రాంతాల్లో కూడా సంతలి భాషని యూజ్ చేస్తారు. మెజారిటీ ఇక్కడ సంతలి భాష అనేది వెస్ట్ బెంగాల్, ఒడిషా, జార్ఖండ్, బీహార్ అక్కడ యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ దీనికోసం వాడినటువంటి స్క్రిప్ట్ పేరేంటి? స్క్రిప్ట్ ఈజ్ డిఫరెంట్ టు దట్ ఆఫ్ లాంగ్వేజ్. స్క్రిప్ట్కి లాంగ్వేజ్కి తేడా తెలుసు కదండి. ఇప్పుడు హిందీ హమ్ అని చెప్పేసి చెప్తాం, లేదా హిందీ. ఈ హిందీ అన్నటువంటిది ఏ భాష? వాట్ ఈస్ దిస్ లాంగ్వేజ్? హిందీ లాంగ్వేజే కదండి. బట్ ఈ స్క్రిప్ట్ నేను ఏదైతే రాశానో ఇది ఏ స్క్రిప్ట్ అండి? దట్ ఈస్ దేవనాగరి స్క్రిప్ట్. స్క్రిప్ట్ అన్నది వేరు, అదేవిధంగా లాంగ్వేజ్ అన్నది వేరు. భాష మాట్లాడడానికి దాంట్లో ఉండేటువంటి ఆల్ఫాబెట్స్ అది ఏదైతే బేసిస్ ఉంటుందో దానిని స్క్రిప్ట్ అని అంటాం. అంతెందుకండి, ఇప్పుడు ఇంగ్లీష్ మనం వాట్ డూ యూ డూ అన్నటువంటిది ఇంగ్లీష్ అన్నది లాంగ్వేజ్ కదా. ఇంట్లో ఆల్ఫాబెట్స్ ఉంటాయి చూసారా, దాని వెనకాల ఉన్నటువంటిది స్క్రిప్ట్. A to Z ఆల్ఫాబెట్స్ అవన్నీ. ఇక్కడ హిందీ కూడా దేవనాగరి ఈజ్ ద స్క్రిప్ట్, హిందీ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద లాంగ్వేజ్. అదేవిధంగా సంతలి అన్నది నేమ్ ఆఫ్ ద లాంగ్వేజ్. మన ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు రిలీజ్ చేశారు. పర్సనల్గా కూడా ఆవిడకి సో స్పెషల్ సంతలి లాంగ్వేజ్. ఆవిడ దీన్ని రిలీజ్ చేశారు. ద కాన్స్టిట్యూషన్ హెస్ పబ్లిష్డ్ ఏ స్క్రిప్ట్లో? ఓయ్ చికీ స్క్రిప్ట్లో దీన్ని రిలీజ్ చేశారనమాట. సంతల్ వాజ్ ఇంక్లూడెడ్ ఇన్ 8th షెడ్యూల్. మన రాజ్యాంగంలోని టోటల్గా ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయండి? 12 షెడ్యూల్స్ ఉన్నాయి కదా ఇండియన్ రాజ్యాంగంలో. ఈ 12 షెడ్యూల్స్ని గుర్తుపెట్టుకోవటానికి ఒక ట్రిక్ కూడా ఉంది. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ట్రిక్? టియర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం. దిస్ ఈజ్ ద ట్రిక్ ఇన్ ఆర్డర్ టు రిమెంబర్ 12 షెడ్యూల్స్. టెరిటరీస్, ఎమాల్యుమెంట్స్, అదేవిధంగా ఎఫర్మేషన్స్, లోక్సభ సీట్స్ ఇన్ seats allocations in Rajya Sabha, scheduled areas, other protection of areas other than scheduled areas, federal in nature, official languages, land reforms, defection, panchayats and municipalities. That is tiers of old PM. అట్లా టోటల్గా 12 షెడ్యూల్స్ ఉన్నాయి. ఆ 12 షెడ్యూల్స్లో అఫీషియల్ లాంగ్వేజెస్ అని చెప్పుకున్నాం కదా ఇది వరకు ఇందాక. దట్ ఈజ్ ఎన్నోదండి? 5, 6, 7, 8. ఎయిత్ షెడ్యూల్లో భారత రాజ్యాంగంలో 92nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 92nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా సంతలి భాషని యాడ్ చేశారు. 92nd CAA 2003 ద్వారా ఇంకా వేరే భాషల్ని అఫీషియల్ లాంగ్వేజెస్గా డిక్లేర్ చేశారా? ఒకవేళ డిక్లేర్ చేస్తే అవి ఏ భాషలు తెలిస్తే నాకు కమెంట్ చేయండి. సంతలి అన్నది వన్ ఆఫ్ ద మోస్ట్ ఏన్షియంట్ లాంగ్వేజెస్. జార్ఖండ్, ఒడిషా, వెస్ట్ బెంగాల్, బీహార్లో ఈ సంతలి లాంగ్వేజ్ని మాట్లాడతారు. రైట్, నెక్స్ట్ వన్. ఇజ్రాయెల్ బికమ్స్ ద ఫస్ట్ కంట్రీ టు రికగ్నైజ్ సోమాలి ల్యాండ్. సోమాలి ల్యాండ్ అన్నటువంటిది ఇది వరకు యాక్చువల్లీ సోమాలియాలో ఒక పార్ట్. మనకి చైనాలో ఎలాగైతే తైవాన్ విలీనమయ్యే ఉంటుంది, కాకపోతే చైనా ఏం చెప్తూ ఉంటుంది? తైవాన్ నా దేశం, తైవాన్ మా దేశంలో భాగం, మా దేశంలో ఒక ముక్క అని చెప్పేసి చైనా చెప్తూ ఉంటుంది. బట్ తైవాన్ వాళ్ళు దే ఆర్ కంప్లీట్లీ అగెయిన్స్ట్ టు దట్. అసలు మాకు ఆ దేశానికి సంబంధం లేదు, మేము ఒక ఇండిపెండెంట్ దేశంగా ఉండాలనుకుంటున్నాం అని చెప్పేసి ఎప్పుడు చైనా వాదన. అలాంటిది సోమాలియా కూడా సేమ్. సోమాలియాలో సోమాలి ల్యాండ్ అన్నటువంటిది వన్ ఆఫ్ ద థింగ్. ఎప్పుడు కూడా ఎప్పటి నుంచో సోమాలియా ల్యాండ్ అన్నది సోమాలియా నుంచి సెపరేట్ అవ్వాలి అని ఎదురు చూస్తూ ఉండేది. అయితే సోమాలియా 1991వ సంవత్సరంలో సోమాలియా నుంచి ఈ సోమాలి ల్యాండ్ అన్నది ఇండిపెండెంట్ దేశంగా విడిపోయింది. అయినప్పటికీ కూడా ఈ సోమాలియా వాళ్ళు దాన్ని అగ్రీ చేయలేదు. అది ఇండిపెండెంట్ దేశం కాదు, జస్ట్ లైక్ తైవాన్, చైనా లాగానే ఇది కూడా మా దేశంలో ఒక భాగమే అని చెప్పేసి అలా ప్రకటిస్తూ ఉండేదన్నమాట. 1991లో యాక్చువల్గా దీనికి ఇండిపెండెన్స్ వచ్చింది. కాకపోతే యునైటెడ్ నేషన్స్ వాళ్ళు దీనిని గుర్తించలేదు ఇప్పటిదాకా. రీసెంట్గా అయితే అలా ఉన్నటువంటి దాన్ని మొట్టమొదట ఇజ్రాయెల్ ఇంటర్నేషనల్ రికగ్నిషన్ సోమాలి ల్యాండ్ని అంతర్జాతీయంగా ఇది గుర్తించింది. ఇజ్రాయెల్ బికమ్ ద ఫస్ట్ కంట్రీ టు ఫార్మలీ రికగ్నైజ్ సెల్ఫ్ డిక్లేర్డ్ రిపబ్లిక్ ఆఫ్ సోమాలి ల్యాండ్. ఇంకా ఇలాగే వదిలేస్తే లాభం లేదు అని చెప్పేసి వాళ్ళు సెల్ఫ్ డిక్లేర్డ్ వాళ్ళే సోమాలి ల్యాండ్ని సెల్ఫ్గా డిక్లేర్ చేసుకున్నారు, ఇండిపెండెంట్ అండ్ సావరెన్ స్టేట్గా. ఇజ్రాయెల్ అండ్ సోమాలిలాండ్ సైన్డ్ డిక్లరేషన్, వీళ్ళిద్దరు కూడా సైన్ చేసుకున్నారు. సో దట్
మ్యూచువల్ రికగ్నిషన్, మమ్మల్ని మీరు గుర్తిస్తున్నారు అని చెప్పేసి. ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇజ్రాయెల్కి ప్రైమ్ మినిస్టర్గా ఎవరున్నారు? బెంజమిన్ నెతాన్యాహు. బెంజమిన్ నెతాన్యాహు ఈజ్ సర్వింగ్ యాజ్ ద ప్రైమ్ మినిస్టర్. అదేవిధంగా సోమాలి ల్యాండ్కి ప్రెసిడెంట్గా ఎవరున్నారండి? అబ్ది రెహమాన్ మొహమ్మద్ అబ్దుల్లాహి. ఇజ్రాయెల్ క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏంటండి? ఇజ్రాయెల్ క్యాపిటల్ కరెన్సీ తెహరాన్ అండ్ ద కరెన్సీ ఈజ్ ఇజ్రాయలీ రియల్ క్యాపిటల్ కరెన్సీ. అయితే సోమాలి ల్యాండ్ క్యాపిటల్ కరెన్సీ వచ్చేసి ఏంటి తెలిస్తే నాకు కమెంట్ చేయొచ్చు. రైట్, నెక్స్ట్ వన్. సెబీ డబుల్స్ మానిటరీ థ్రెషోల్డ్ ఫర్ డూప్లికేట్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. దీన్ని ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ చేశారు? 1988లో ఎస్టాబ్లిష్ చేశారు. బట్ 1992లో దీనికి స్టాట్యుటరీ రికగ్నిషన్ అన్నది లభించింది. స్టాట్యుటరీ రికగ్నిషన్ అంటే ఒక చట్టం ద్వారా ఏర్పడితే దానిని స్టాట్యుటరీ రికగ్నిషన్ అని చెప్పేసి, స్టాట్యుటరీ బాడీ అని చెప్పేసి చెప్తారు. చట్టం ద్వారా ఏర్పడితే, లేదు అంటే ఇండిపెండెంట్గా ఏర్పడితే అటానమస్ బాడీ అని చెప్పేసి చెప్తారు. 1992లో 1988లో ఎస్టాబ్లిష్ అయింది. 1992లో స్టాట్యుటరీ రికగ్నిషన్ అనేది లభించింది. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉంటున్నాయండి? దోస్ ఆర్ సిచ్యువేటెడ్ అట్ ముంబై. సెబీకి మొట్టమొదటి చైర్పర్సన్గా, ఫస్ట్ చైర్పర్సన్గా ఎవరున్నారు తెలిస్తే నాకు కమెంట్ చేయండి. రైట్ నౌ సెబీకి చైర్పర్సన్గా ఎవరున్నారు? తుహీన్ కాంత్ పాండే ఈజ్ సర్వింగ్ యాజ్ అ చైర్పర్సన్ ఆఫ్ సెబీ. అదేవిధంగా సెబీకి ఓన్లీ ఫీమేల్ చైర్పర్సన్గా ఎవరు పనిచేశారు అని అంటే మాధాబీ పూరి బచ్. మాధాబీ పూరి బచ్ ఈజ్ ద ఓన్లీ ఫీమేల్ చైర్పర్సన్. మాధాబీ పూరి బచ్ ఈజ్ ద ఓన్లీ ఫీమేల్ చైర్పర్సన్ ఆఫ్ సెబీ. సెబీకి ఓన్లీ ఫీమేల్ చైర్పర్సన్గా యాక్ట్ చేసింది మాధాబీ పూరి బచ్ గారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు తుహిన్ కాంత్ పాండే గారు ఉన్నారు. అయితే అసలు ఇక్కడ డూప్లికేట్ సెక్యూరిటీస్ ఏంటి? మనకు ఉన్నటువంటి సెక్యూరిటీస్ దట్ మైట్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బాండ్స్ కానీ, లేదు అని అంటే సమ్ షేర్స్ కానీ, ఇవి ఈ గోల్డ్ కానీ, ఇట్లా ఈ సెక్యూరిటీస్ అన్నిటినీ కూడా సో దట్ మనం ఈజీగా వాటిని కన్వర్ట్ చేసుకోవటానికి, ఈజీగా మనకి డబ్బులు కావాలన్నప్పుడు విత్డ్రా చేసుకోవటానికి, వాటిని ఇంకా యూజర్ ఫ్రెండ్లీ చేసుకోవటానికి ఈ ఇనిషియేటివ్ని తీసుకొని వచ్చారు, డూప్లికేటెడ్ సెక్యూరిటీస్ అని చెప్పి. ఈవెన్ థ్రెషోల్డ్ లిమిట్ని కూడా పెంచారు. డాక్యుమెంటేషన్ థ్రెషోల్డ్ అంటే ఏంటి అని అంటే ఎక్కువ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సిన పనేం లేదు. మినిమల్ డాక్యుమెంట్స్తో ఈ డూప్లికేట్ సెక్యూరిటీస్ అన్నటువంటి వాటిని తయారు చేసుకోవచ్చు. అండ్ డూప్లికేట్ సెక్యూరిటీస్ ఇది వరకు జస్ట్ 5 లక్షల విలువ చేసే సెక్యూరిటీస్ మాత్రమే మెయింటైన్ చేయాలి. కానీ ఇప్పుడు ఆ రేంజ్ని కూడా పెంచింది. 10 లక్షల వరకు మీరు సెక్యూరిటీస్ని మెయింటైన్ చేసుకోవచ్చు. అట్లా ఆ డూప్లికేట్ సింప్లిఫైడ్ డాక్యుమెంట్స్, డూప్లికేట్ సెక్యూరిటీస్ ఏవైతే మనం ఉంచుకుంటామో వాటికి డాక్యుమెంట్స్ కావాలి కదా, ఆ డాక్యుమెంట్స్ని చాలా 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 మినిమల్ ఉంచింది సెబీ. డూప్లికేట్ సెక్యూరిటీస్ అండ్ బిఎస్డిఏ ఫ్రేమ్వర్క్. బిఎస్డిఏ అంటే బేసిక్ సర్వీసెస్ డీమ్యాట్ అకౌంట్. డీమ్యాట్ అకౌంట్ ఫుల్ ఫామ్ వచ్చేసి ఏంటంటే డీమెటీరియలైజ్డ్, దాన్ని డీమెటీరియలైజ్డ్ అకౌంట్ అని చెప్పేసి చెప్తాం. డీమెటీరియలైజ్డ్, అసలు డీమ్యాట్ అకౌంట్ దేనికండి? మనము షేర్స్ కానీ, ట్రేడింగ్ కానీ, షేర్స్ కొంటామండి, అదేవిధంగా ట్రేడింగ్ చేస్తూ ఉంటాం, షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం. అది అలా షేర్స్ కొనాలి, ట్రేడింగ్ చేయాలి అని అంటే ఖచ్చితంగా మీకు ఏ అకౌంట్ ఉండాలి? డీమ్యాట్ అకౌంట్ అన్నది ఉండాలి. అది వాటికి కూడా ఫ్రేమ్వర్క్ అన్నది చాలా చాలా ఈజ్ చేసింది అనమాట. సెబీ ఎక్స్క్లూడెడ్ జీరో కూపన్ జీరో ప్రిన్సిపల్ బాండ్స్ ఫ్రమ్ బిఎస్డిఏ వాల్యుయేషన్ లిమిట్. బిఎస్డిఏ వాల్యుయేషన్ లిమిట్లో నుంచి వీటిని రిమూవ్ చేసింది. జీరో కూపన్ జీరో ప్రిన్సిపల్. వాట్ డూ యూ మీన్ బై జీరో కూపన్ జీరో ప్రిన్సిపల్ బాండ్స్? ఈ బాండ్స్కి గవర్నమెంట్ బాండ్స్కి ఏమన్నా డిఫరెన్స్ ఉందా తెలిస్తే నాకు కమెంట్ చేయండి. మీకు తెలియకపోతే నెక్స్ట్ సెషన్లో నేను ఖచ్చితంగా దీని గురించి చెప్తాను. జీరో కూపన్ జీరో ప్రిన్సిపల్ బాండ్స్ అంటే ఏంటి? నెక్స్ట్, ఇస్రో లాంచెస్ బ్లూబర్డ్ బ్లాక్ 2 శాటిలైట్. బ్లూబర్డ్ బ్లాక్ 2 కమ్యూనికేషన్ శాటిలైట్, దీని గురించి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. మరలా ఎందుకు చెప్తున్నానంటే అది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కాబట్టి అగైన్ ఐఎమ్ రిపీటింగ్ హియర్.
ఇది హైలీ అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ శాటిలైట్ అని కూడా మనం చెప్పుకున్నాం నిన్న ప్రీవియస్ సెషన్లో. హైలీ అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ శాటిలైట్, దీని మోటో వచ్చేసి ఏంటి అని అంటే, ఈ కమ్యూనికేషన్ శాటిలైట్ ద్వారా మనము నార్మల్గా ఇప్పుడు అర్త్ మీద మనకి ఈ యాంటీనాస్ ఇవి ఉండాలి, కానీ ఇది డైరెక్ట్ స్పేస్ టు మొబైల్, స్పేస్ నుంచి మన మొబైల్కి వచ్చేస్తుంది అనమాట నెట్వర్క్. దట్ ఈస్ దిస్ వన్ హైలీ అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ శాటిలైట్ బ్లూ బర్డ్ బ్లాక్ 2 అని ఎందుకు అన్నామంటే హైలీ అడ్వాన్స్డ్ శాటిలైట్. ఈ లాంచ్ అనేది ఎక్కడి నుంచి జరిగిందండి? శ్రీహరికోట ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ లాంచ్ జరిగింది. అయితే దీనికి యూజ్ చేసినటువంటి లాంచ్ వెహికల్ పేరేంటి? LVM3M6 అని ఎందుకు అన్నాము? ఈ సిరీస్లో ఈ లాంచ్ వెహికల్ లాంచ్ చేసినటువంటి 6వ రాకెటే ఇది. దీనికి ఇంకొక పేరేంటి అని అంటే బాహుబలి. ఎందుకు అనంటే దాని వెయిట్, హెఫ్టీనెస్ దాన్ని బేస్ చేసుకొని బాహుబలి అని చెప్పేసి దీనికి పేరునిచ్చారనమాట. దీన్ని డెవలప్ చేసింది ఎవరు? AST స్పేస్ మొబైల్. దిస్ ఈజ్ యుఎస్ కంపెనీ అయినటువంటి AST స్పేస్ మొబైల్ వాళ్ళు దీన్ని డెవలప్ చేశారు. ఇవన్నీ ఇంపార్టెంట్, ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నామే. ఇస్రో హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయండి? దోస్ ఆర్ సిచ్యువేటెడ్ అట్ బెంగళూరు, కర్ణాటక. ఇస్రోకి రైట్ నౌ చైర్పర్సన్గా ఎవరున్నారు? ఇట్ ఈస్ డాక్టర్ వి నారాయణన్. మొట్టమొదటి చైర్పర్సన్గా ఎవరున్నారు? డాక్టర్ విక్రమ్ సారాభాయ్ గారు ఫస్ట్ చైర్పర్సన్గా పనిచేశారు. 15th August 1969 ఇస్రోని ఎస్టాబ్లిష్ ఎప్పుడు చేశారని అంటే 15th August 1969లో ఇస్రోని ఎస్టాబ్లిష్ చేశారు. ఇంపార్టెంట్. నెక్స్ట్, ఫ్లడ్స్ బరీడ్ కీరాడి సెటిల్మెంట్ ఓవర్ 1000 years ఎగో. యాక్చువల్ ఇక్కడ తమిళనాడులో ఈ వైగాయ్ రివర్కి ఒక స్పెషాలిటీ ఉంది. ఈ వైగాయ్ రివర్కి అక్రాస్ కీరడి అన్నటువంటి ఒక ప్లేస్ ఉంది. ఫ్లడ్స్ మూలానే ఆ ప్లేస్ అన్నది శిథిలం అయిపోయింది అని చెప్పి రీసెంట్గా దీన్ని ఐడెంటిఫై చేశారు ఎక్స్కవేషన్స్ రివీల్డ్ బ్రిక్ స్ట్రక్చర్స్, కెనాల్స్, ఫ్లోర్స్, పాటరీ ఇవన్నీ కూడా వెలికి తీశారనమాట ఎక్స్కవేషన్స్ నుంచి. ఫైండింగ్ రిఫ్లెక్ట్స్ అర్బన్ లైఫ్ డిస్క్రైబ్డ్ ఇన్ సంగం లిటరేచర్ పీరియడ్లో ఎవరెవరు ఉంటున్నారు? చోలాస్ ఉన్నారు, మనకి పాండ్యాస్ ఉన్నారు, అదేవిధంగా చోలాస్, పాండ్యాస్, చెరాస్. సంగం లిటరేచర్ అని ఎందుకు అన్నారు అంటే సంగం ఈజ్ నథింగ్ బట్ లిటరల్ మీనింగ్ అసోసియేషన్ లేదా అసెంబ్లీ అన్న, అసోసియేషన్ అన్న బోత్ ఆర్ సేమ్. టోటల్గా 3 సంఘమ్స్ ఉండేవి. తళాయి సంఘం, కడాయి సంఘం, అడాయి సంఘం అని చెప్పేసి 3 సంఘాలు ఉండేవి. తళాయి సంఘం, అడాయి సంఘం, కడాయి సంఘం, ఇవి 3 సంఘమ్స్ ఉండేవి. అంటే మదురై అన్నటువంటి ప్లేస్లో, మదురైలో సంవత్సరానికి మినిమం 2 సార్లు ఈ సంఘమ్స్ మీటింగ్స్ అనేటువంటి వాటిని కండక్ట్ చేసేవారు. దీంట్లో పోయట్స్ అందరూ కూడా కలిసి కూర్చొని ఆ తమిళ భాషని ఎట్లా ప్రాచుర్యంలోకి తీసుకొని రావాలి, బాగా పాపులర్ చేయాలి అని చెప్పేసి డిస్కస్ చేసుకునేవారు. రీసెంట్గా ఈ OSL డేటింగ్ ఈ టెక్నిక్ని యూజ్ చేసి దీనిని ఐడెంటిఫై చేశారు. మేజర్ ఫ్లడ్స్ బరీడ్ పార్ట్స్ ఆఫ్ సెటిల్మెంట్ అబౌట్ ఫ్లడ్స్ వల్లనే అక్కడ ఆ సెటిల్మెంట్ అంతా కూడా 1155 years ఎగో అది శిథిలావస్థలోకి వెళ్ళిపోయింది. ఫ్లడ్స్ ఆర్ ద మేజర్ రీజన్ అని చెప్పి రీసెంట్గా ఎక్స్కవేషన్స్లో ఈ ప్రాంతాన్ని ఎక్స్కవేట్ చేశారు. కీరడి, దట్ నేమ్ ఈజ్ ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోవాలి. తమిళనాడు క్యాపిటల్ సిటీ చెన్నై, చీఫ్ మినిస్టర్ వచ్చేసి MK స్టాలిన్, గవర్నర్ ఎవరో తెలిస్తే కమెంట్ చేయండి. కువైట్ సైన్స్ $4.1 billion డీల్ విత్ చైనా ఫర్ ముబారక్ అల్ కబీర్ పోర్ట్. ఎంత సైన్ చేసింది? $4.1 billion డీల్ని సైన్ చేసింది. కువైట్ క్యాపిటల్ కరెన్సీ వచ్చేసి ఏంటి తెలిస్తే నాకు కమెంట్ చేయండి. కువైట్ విత్ చైనా టు కంప్లీట్, దేన్ని కంప్లీట్ చేయడానికి? ముబారక్ అల్ కబీర్ పోర్ట్ని కంప్లీట్ చేయడానికి చైనాతో ఇంత అగ్రిమెంట్ని సైన్ చేసుకుంది. ఈ పోర్ట్ వచ్చేసి ఎక్కడుందండి అని అంటే కువైట్లోని బాబియాన్ ఐలాండ్లో ఉన్నది. ఈ టోటల్ ప్రాజెక్ట్ ఖర్చు వచ్చేసి ఎంత అని అంటే 1.2 billion కువైటీ దినార్స్. అఫ్ కోర్స్ క్యాపిటల్ సిటీ ఈజ్ కువైటీ దినార్. కువైట్
కరెన్సీ ఈజ్ దినార్, క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏంటో చెప్పండి. పోర్ట్ ఎందుకు? ఆయిల్ డిపెండెంట్ ఎకానమీ కాబట్టి ఆ ప్రాంతం నుంచి వేరే ప్రాంతాలకి ఆయిల్ని సరఫరా చేయడం కోసం, క్రూడ్ ఆయిల్ అయినా లేదా రిఫైన్డ్ ఆయిల్ వాటిని సరఫరా చేయడం కోసం అని చెప్పేసి ఈ పోర్ట్ మేజర్ వారధిలాగా యాక్ట్ చేస్తుంది గ్లోబల్ ట్రేడ్ అండ్ లాజిస్టిక్స్లో. ప్రాజెక్ట్ ఈజ్ పార్ట్ ఆఫ్ చైనాస్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ని ఏ ఇయర్లో ప్రవేశపెట్టారు? బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ తెలిస్తే నాకు కమెంట్ చేయొచ్చు. నెక్స్ట్, ఫస్ట్ ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ 2026. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఇనీషియల్లీ ఖేలో ఇండియా స్కూల్ గేమ్స్ అని చెప్పేసి ఉండేవి. 2018లో లాంచ్ చేశారు కదా. తర్వాత ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అని 2019లో దానిని పేరు మార్చారు. 2020 వరకు ఉన్నది. దాని తర్వాత కోవిడ్-19 వల్ల పెండింగ్ పడిపోయింది. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఆర్ డిఫరెంట్. ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ అని కూడా ఉన్నాయి. ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ మొట్టమొదటిసారి ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్, ఖేలో ఇండియా వింటర్ గేమ్స్, ఐస్ గేమ్స్ అని చెప్పేసి కూడా రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేశాం. ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ అంటే యూనివర్సిటీ లెవెల్లో జరుగుతాయి. ఇవన్నీ కూడా మన భారతదేశం లెవెల్లోనే జరుగుతాయి. యూనివర్సిటీస్ పార్టిసిపేట్ చేస్తే ఖేలో ఇండియా యూత్ గేమ్స్. నేషనల్ లెవెల్ అంటే యూనివర్సిటీస్, అట్లా యూనివర్సిటీ స్కూల్స్, అలా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కాకుండా అందరూ పార్టిసిపేట్ చేస్తే ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అని చెప్పేసి చెప్తాం. ఖేలో ఇండియా ఐస్ గేమ్స్, ఐస్ హాకీ, ఇట్లా ఐస్ స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి స్పెసిఫిక్గా ఖేలో ఇండియా ఐస్ గేమ్స్ అని కూడా రీసెంట్గా కండక్ట్ చేశారు. ఆ ఖేలో ఇండియా ఐస్ గేమ్స్ ఫస్ట్ ఎడిషన్ని ఎక్కడ కండక్ట్ చేశారు తెలిస్తే నాకు కమెంట్ చేయండి. ఛత్తీస్గఢ్ ఈ ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ని ఫస్ట్ ఎవర్ ఖేలో ఇండియా ట్రైబల్ ఎడిషన్ 2026 ఎక్కడ కండక్ట్ చేయబోతున్నారు? ఛత్తీస్గఢ్. బిలాస్పూర్ హ్యాస్ బీన్ హోస్ట్ సిటీ వచ్చేసేదండి. ఇట్ ఈస్ బిలాస్పూర్. లాంచ్ ఈవెంట్ ఏ స్టేడియంలో జరిగింది? బిఆర్ యాదవ్ స్టేడియంలో జరిగింది. మాస్కట్ చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఏషియన్ గేమ్స్ జరిగినా, ఒలింపిక్స్ జరిగినా, ఏ స్పోర్ట్ యాక్టివిటీ జరిగినా మాస్కట్ అన్నది ఉంటుంది. మార్వీర్ ఈజ్ ద మాస్కట్. మార్వీర్ అనేది దేన్ని సింబలైజ్ చేస్తూ ఉంది అని అంటే ప్రైడ్ అండ్ స్పిరిట్ ఆఫ్ ట్రైబల్ కమ్యూనిటీస్. ట్రైబల్ కమ్యూనిటీస్ వాళ్ళ ప్రైడ్ దేంట్లో ఉంటుంది అని అంటే న్యాచురల్ సోర్సెస్. వాళ్ళు ప్రకృతిని ఆధారితంగా చేసుకొని బతికేవాళ్ళు ట్రైబల్ పీపుల్ కదా. కాబట్టి వాళ్ళు ఉండడం కూడా చాలా చాలా స్ట్రాంగ్ ఉంటారు. ట్రైబల్ పీపుల్లో కూడా పీవీటీజీస్ అని చెప్పేసి అనదర్ కేటగిరీ ఉంటుంది. పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అని చెప్పి. ట్రైబల్ పీపుల్ అంటేనే వాళ్ళు పాపం చాలా నెయ్యి ఉంటారు. చదవడం రాయటం అంటే ఇప్పుడు రీసెంట్గా వాళ్ళకి లిపి ఇవన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, కానీ ఒకప్పుడు లిపి కూడా లేదు వాళ్ళ భాషకి. పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అంటే ఇంకా ఆ ట్రైబల్స్లో కూడా ఇంకా అత్యంత దారుణంగా వాళ్ళ కమ్యూనికేషన్ లేకపోవటం, కనెక్టివిటీ ఇట్లా ఉంటే వాళ్ళ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అని చెప్పేసి చెప్తారు. అది డిఫరెంట్లీ అండి. మార్వీర్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. విల్ ఫీచర్ 7 కాంపిటేటివ్ స్పోర్ట్స్. టోటల్గా 7 స్పోర్ట్స్లో దీన్ని కండక్ట్ చేయనున్నారు. ఈ కాంపిటీషన్స్ ఎక్కడ జరగబోతుంది? ఛత్తీస్గఢ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మేజర్ ట్రైబల్ సిటీ కదా, రైట్. నెక్స్ట్ ద స్పోర్ట్స్ ఇంక్లూడ్ ఏమేమి స్పోర్ట్స్ ఉన్నాయంటే ఆర్చరీ, అథ్లెటిక్స్, ఫుట్బాల్, హాకీ, రెజ్లింగ్, స్విమ్మింగ్ అండ్ వెయిట్ లిఫ్టింగ్. జాయింట్లీ ఆర్గనైజ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్. దాంతోపాటు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్, నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్ వీళ్ళందరూ కూడా కోఆర్గనైజర్స్ అనమాట, రైట్. నెక్స్ట్ రాజస్థాన్ జాట్ పంచాయత్ బ్యాన్ స్మార్ట్ ఫోన్స్ ఆన్ మ్యారీడ్ విమెన్. రాజస్థాన్లో జాట్ పంచాయత్ అని చెప్పేసి ఒక పంచాయత్, జాట్ అనేది ఒక కమ్యూనిటీ పేరు యాక్చువల్లీ. ఆ కమ్యూనిటీ వాళ్ళు, ఆ పంచాయత్ వాళ్ళు ఏం చేశారంటే రీసెంట్గా మ్యారీడ్ ఉమెన్ రాజస్థాన్లో ఉన్నటువంటి 15 విలేజెస్ నుంచి ఎవరైతే పెళ్ళైన మహిళలు ఉంటారో వాళ్ళకి స్మార్ట్ ఫోన్స్ని వాళ్ళకి ఇవ్వకూడదు, వాళ్ళు యూజ్ చేయకూడదు అని చెప్పేసి బ్యాన్ని విధించింది. ఎందుకు? స్మార్ట్ ఫోన్స్ వాడటం వల్ల అదే పనిగా ఎడిక్షన్ అండ్ స్క్రీన్ టైం పెరగటం, అదేవిధంగా ఇంట్లో హౌస్ హోల్డ్ చోర్స్ ఇవన్నీ ఆలస్యం అవ్వటం, ఇలాంటివి జరగకుండా వాళ్ళు ఎడిక్షన్కి గురవ్వకుండా. ఇప్పుడు క్యాండీ క్రష్ ఒకప్పుడు చాలా పాపులర్. ఒక లెవెల్ తర్వాత ఇంకొక లెవెల్ ఆడుతూనే ఉండేవాళ్ళం క్యాండీ క్రష్. దాని తర్వాత పబ్జి అన్న గేమ్ వచ్చింది. దాని తర్వాత ఇప్పుడు ఇన్స్టా రీల్స్, అట్లా రకరకాలుగా ఒకదాని తర్వాత ఒకటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్. కానీ ఇట్లా ఇవన్నీ స్క్రీన్ టైం పెరిగిపోవటం, అవన్నీ వాటన్నిటిని రెడ్యూస్ చేయడానికి
రాజస్థాన్ స్టేట్ గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకుంది. మ్యారీడ్ ఉమెన్ జాట్ కమ్యూనిటీ, చెప్పాను కదా జాట్ అనేటువంటి కమ్యూనిటీ, ఆ కమ్యూనిటీలో మ్యారీడ్ విమెన్కి మాత్రం ఎలో లేదు. ద దిక్తత్ వాజ్ ఇష్యూడ్ బై సుందమత పట్టి కాస్ట్ పంచాయత్, వాళ్ళు 15 విలేజెస్ ఇన్ జాలో డిస్ట్రిక్ట్. ఈ పంచాయత్ అన్నటువంటి 15 విలేజెస్ని కవర్ చేస్తుంది. ఆ 15 విలేజెస్లో మహిళలు యూజ్ చేయకూడదు. ఎప్పటి నుంచి ఇది అందుబాటులోకి వస్తుంది అని అంటే 26 జనవరి 2026 నుంచి ఇది అందుబాటులోకి రానుంది. రిపబ్లిక్ డే నుంచి మ్యారీడ్ విమెన్ ఆర్ పర్మిటెడ్ టు యూజ్ ఓన్లీ బేసిక్ మొబైల్ ఫోన్స్. మరి అలా అదేంటండి కమ్యూనికేషన్ ఉండాలి అని అంటే అసలు ఏం లేదా అని అంటే నో, కమ్యూనికేషన్ పర్పస్ వీళ్ళు నోకియా ఆశా మొబైల్స్ ఇట్లా ఉంటాయి కదండి కీప్యాడ్ ఉన్నటువంటి ఫోన్స్, ఆ ఫోన్స్ని మాత్రమే అలో చేస్తున్నారు, ఓన్లీ బేసిక్ ఫోన్స్. ఆన్ ద గ్రౌండ్స్ మొబైల్ అడిక్షన్, చైల్డ్ వెల్బీయింగ్, దీనికోసం అని చెప్పేసి వీళ్ళు ఈ ఇనిషియేటివ్ని తీసుకొని వచ్చారు. నెక్స్ట్, ఇండియన్ రైల్వేస్ టు డబల్ ఆరిజినేటింగ్ ట్రైన్ కెపాసిటీ, ట్రైన్ కెపాసిటీ ఇన్ 48 మేజర్ సిటీస్ బై విచ్ ఇయర్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎన్ని మేజర్ సిటీస్ గుర్తులేకపోయినా ఏ ఇయర్ వరకు, 2030 వరకు ఇండియన్ రైల్వేస్ కంప్లీట్గా రెన్యూబుల్ సోర్స్తో చేయాలి, రెన్యూబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీతో నడవాలి అని చెప్పి టార్గెట్ని కూడా సెట్ చేసుకుంది ఇండియన్ రైల్వేస్ బై విచ్ ఇయర్ 2030. ఇది కూడా ఇంపార్టెంట్. ఇనిషియేటివ్ ఎయిమ్స్ టు మీట్ రైజింగ్ ప్యాసింజర్ డిమాండ్ అండ్ రెడ్యూస్ కంజెషన్ అట్ బిజీ స్టేట్స్. ఆరిజినేటింగ్ ట్రైన్ కెపాసిటీ అని అంటే ఇప్పుడు కొన్ని ప్లేసెస్లో జంక్షన్స్ ఉంటాయి, అలా కాకుండా కొన్ని ఏరియాస్లో బాగా రద్దీ ఉందనుకోండి. ఇప్పుడు వరంగల్, హన్మకొండ, కాజీపేట ఇవి తీసుకున్నాం అనుకోండి, అక్కడ రద్దీ ఏరియాస్ ఉంటాయి. అలాంటి దగ్గర ట్రైన్ కెపాసిటీ అనేది డబల్ చేసేవని అనుకోండి, ఎవరు ఏ టైప్లో వచ్చినప్పటికీ కూడా అందుబాటులో ఉంటాయి. జస్ట్ లైక్ మనకి ఇప్పుడు సిటీ బస్సెస్ ఎలా అందుబాటులో ఉంటాయో అలా ఆ విధంగా ఏ కాంప్రిహెన్సివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విల్ బి ప్రిపేర్డ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్. మొట్టమొదటి రైల్వే లేన్ని ఎప్పుడు లెవీ చేశారు? ఫస్ట్ రైల్వే లేన్ని ఏ ఇయర్లో లెవీ చేశారు? ఫాదర్ ఆఫ్ రైల్వేస్ అని ఎవరికి పేరండి? లార్డ్ డల్హౌసీకి ఫాదర్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ అని చెప్పేసి పేరు. ఫస్ట్ రైల్వే లైన్ ఇట్ స్పాన్స్ లెంత్ వచ్చేసి ఎంత 34 కిలోమీటర్స్ మాత్రమే ఉంది. అండ్ ఇది వచ్చేసి ఫస్ట్ రైల్వే లైన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నదండి? ముంబై నుంచి థానే వరకు దీనిని లెవీ చేశారు. ఇవన్నీ ఇంపార్టెంట్. రైల్వే బోర్డ్ చైర్మన్ అండ్ సిఇఓ సతీష్ కుమార్ గారు. జోనల్ రైల్వేస్, టోటల్గా మనకి ఎన్ని రైల్వే జోన్స్ ఉన్నాయి? టోటల్ నెంబర్ ఆఫ్ రైల్వే జోన్స్ ఇన్ ఇండియా ఎన్ని రైల్వే జోన్స్ ఉన్నాయి? దాంట్లో లార్జెస్ట్ రైల్వే జోన్ సెంట్రల్ రైల్వే జోన్ వచ్చేసి హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ కదా. ఈ రైల్వే జోన్స్ టోటల్గా ఎన్ని ఉన్నాయి అది తెలిస్తే నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్, రాష్ట్రీయ ప్రేరణ స్థల్. రీసెంట్గా ప్రధానమంత్రి దీని గురించి కూడా మనం చెప్పుకున్నాం. లక్నో ఉత్తరప్రదేశ్లో రాష్ట్ర ప్రేరణ స్థల్ని ఇనాగ్రేట్ చేశారు అని చెప్పేసి కొన్ని ఎకర్స్లో 65 ఎకర్స్లో దీన్ని అన్వేల్ చేశారు. ఇది వచ్చేసి ఏ షేప్లో ఉందండి అని అంటే ఇట్ ఈస్ ఇన్ ద షేప్ ఆఫ్ లోటస్ షేప్లో ఉందన్నమాట. ఈ రీసెంట్గా అటల్ బిహారీ వాజ్పేయి గారి 101వ పుట్టినరోజు సందర్భంగా దీనిని అన్వేల్ చేశారు. గోమ్తీ రివర్ లొకేటెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ విచ్ రివర్ అండి? గోమ్తీ రివర్ బ్యాంక్ అక్రాస్ లక్నో ఉత్తరప్రదేశ్లో దీన్ని అన్వేల్ చేశారనమాట. దీంట్లో 65 ఫీట్ బ్రాంజ్ స్టాట్యూస్ ఎవరెవరు ఉన్నాయి? డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ యోజన, అటల్ బిహారీ వాజ్పేయి గారు, భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారు, వీళ్ళ స్టాట్యూస్ని ఎరెక్ట్ చేశారు. ఇంకా స్టేట్ ఆఫ్ ఆర్ట్ మ్యూజియం లాగా దీన్ని కన్వర్ట్ చేయాలి, దీన్ని తయారు చేయాలి అన్నది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ప్లాన్. రైట్, నెక్స్ట్ వన్, అఫీషియల్ బటర్ఫ్లై లోగో ఫర్ COP17 కాన్ఫరెన్స్. COP17 ఏంటండి? రీసెంట్గా COP30 సమ్మిట్ జరిగింది కదా అని మీకు డౌట్ వచ్చిందా అండి? COP30 సమ్మిట్ ఎక్కడ జరుగుతుంది? బెలెన్, బ్రెజిల్లో COP30 సమ్మిట్ అనేది జరిగింది. దిస్ ఈస్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. ఇది ఇంటర్నేషనల్ స్థాయిలో ఎన్విరాన్మెంట్ గురించి జరిగేటువంటి కాన్ఫరెన్స్. ఇంకొక కాన్ఫరెన్స్ కూడా అవుతుంది COP17 బయోడైవర్సిటీ గురించి. కాప్ సమ్మిట్ ఆన్ బయోడైవర్సిటీ. ఇది రామ్సార్ సైట్ కన్వెన్షన్ ఉంది కదా, రామ్సార్ సైట్ కన్వెన్షన్లో భాగంగా ఈ కాప్ సమ్మిట్ ఆన్ బయోడైవర్సిటీ ఇది జరుగుతూ ఉంటుంది. దాంట్లో భాగంగా
COP17 కాన్ఫరెన్స్ నెక్స్ట్ ఎప్పుడు జరగబోతుంది? అక్టోబర్ 2026 ఆర్మేనియా దీనిని హోస్ట్ చేయబోతుంది. ఆర్మేనియా అన్వెయిల్డ్, దీనికోసం అఫీషియల్ లోగోని కూడా అన్వెయిల్ చేసింది ఆన్ బయోడైవర్సిటీ. ద ఎంబ్లమ్ ఫీచర్స్ ద రేర్ బ్లూ బటర్ఫ్లై పాలిమాటస్, దాని పేరు రేర్ బ్లూ బటర్ఫ్లై, దట్ ఈస్ emblem. The butterfly species is found in only ఎరెవాన్, ఆర్మేనియా, దట్ ఈస్ ద క్యాపిటల్ సిటీ ఆర్మేనియా, అక్కడ మాత్రమే లభిస్తాయి. అట్లా ఆ ప్రాంతానికి అది అది చాలా యూనిక్ కాబట్టి దాన్ని లోగో లాగా డిక్లేర్ చేశారు. రామ్సర్ సైట్ అనగానే రామ్సర్ సైట్ కన్వెన్షన్ ఎప్పుడు జరుగుతుందండి? February 2 సైన్ అయింది. అందుకే వరల్డ్ వెట్లాండ్స్ డే అన్నది February 2 సెలబ్రేట్ చేస్తాం. February 2 1971లో రామ్సార్ అన్నటువంటి ప్లేస్లో దీన్ని సైన్ చేశారు. రామ్సార్ అన్నటువంటిది ఏ కంట్రీలో ప్లేస్ అది తెలిస్తే నాకు కమెంట్ చేయండి. 1975లో ఇట్ కేమ్ ఇన్ టు ఎఫెక్ట్. మన భారతదేశం జాయిన్ అయింది 1982లో జాయిన్ అయింది. ఇండియా నుంచి మొట్టమొదటి రామ్సార్ సైట్ రికగ్నిషన్ పొందినటువంటివి ఏంటి? రెండు ఉన్నాయి. ఒకటి కెలాడియో నేషనల్ పార్క్ ఫ్రమ్ రాజస్థాన్, ఇంకొకటి చిల్కా లేక్ ఫ్రమ్ ఒడిషా. దీనికంటూ ఒక రిజిస్టర్ ఉంటుంది, సరిగా పర్ఫామ్ చేయకపోతే ఆ రిజిస్టర్లో పడేస్తారు, దాని పేరే మాంట్రెక్స్ రికార్డ్. రైట్, నెక్స్ట్ వన్, గుజరాత్ రీగెయిన్స్ టైగర్ స్టేటస్ ఆఫ్టర్ 33 years. 33 సంవత్సరాల తర్వాత మరలా గుజరాత్కి టైగర్ స్టేట్ అట్ని రికగ్నిషన్ మరలా లభించింది. దీన్ని ఎవరు ఫైనలైజ్ చేశారంటే నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉంటున్నాయి? నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. టైగర్ని ఏ ఇయర్లో మన భారతదేశపు నేషనల్ యానిమల్గా డిక్లేర్ చేశారు? ఇన్ ది ఇయర్ 1972. ఎందుకు? ప్రాజెక్ట్ టైగర్ అన్నది ఆ ఇయర్లోనే ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి. ప్రాజెక్ట్ టైగర్ ఏ నేషనల్ పార్కులో ప్రాజెక్ట్ టైగర్ని ప్రవేశపెట్టారు తెలిస్తే నాకు కమెంట్ చేయండి. టైగర్ వాజ్ కన్ఫర్మ్డ్ in Ratan Mahal Wildlife Sanctuary, Dahod district, has been included in All India Tiger Estimation 2026. Camera traps ivatni kuda to declare Ratan Mahal as a tiger reserve. Already manaki Gujarat lo inkoka tiger park అనేది ఉంది, గుజరాత్ నేషనల్ పార్క్ ఆర్ గుజరాత్ టైగర్ రిజర్వ్, సారీ గిర్ నేషనల్ పార్క్ గుజరాత్లో ఉంది కదా. ఈ గిర్ నేషనల్ పార్క్లో మనకి ఏషియాటిక్ లయన్స్ని ఇక్కడ మనం చూడొచ్చు గిర్ నేషనల్ పార్క్లో. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. రైట్, గుజరాత్ క్యాపిటల్ సిటీ గాంధీనగర్. చీఫ్ మినిస్టర్ వచ్చేసి ఎవరు తెలిస్తే కమెంట్ చేయండి. గ్లోబల్ చెస్ లీగ్ 2025 టైటిల్ ఎవరు గెలుచుకుంటున్నారు? ఆల్పైన్ ఎస్జీ పైపర్స్ గెలుచుకున్నారు. ఎక్కడ కండక్ట్ చేశారు వీటిని అని అంటే ముంబైలో జరిగే. వీళ్ళు ఎవరిని డిఫీట్ చేశారు? త్రివేణి కాంటినెంటల్ కింగ్స్, వీళ్ళని డిఫీట్ చేశారు ఈ టీం వాళ్ళు. అనీష్ గిరి మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్గా ఎవరిని డిక్లేర్ చేశారు? అనీష్ గిరిని. ఆర్ ప్రజ్ఞానంద కూడా విన్ అవ్వటంలో ఒక మేజర్ రోల్ని ప్లే చేశారు. ఆర్ ప్రజ్ఞానంద గారు. అనీష్ గిరి వాజ్ నేమ్డ్ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఆఫ్ ద ఫైనల్స్. ఆల్పైన్ ఎస్జీ పైపర్స్ ముంబైలో జరిగింది. లాస్ట్ ఫర్ టుడే, పివి సింధు ఎలక్టెడ్ చైర్మన్ ఆఫ్ BWF అథ్లెట్స్ కమిషన్. ఆల్రెడీ BWF బ్యాడ్మింటన్ ఫెడరేషన్ అన్నటువంటి దానికి 2020 సంవత్సరం నుంచి ఈవిడ మన పివి సింధు గారు అంబాసిడర్గా పనిచేస్తూ ఉన్నారు. అప్పటి నుంచి, దానికంటే ముందు నుంచి కూడా దాంట్లో సర్వీసెస్ అందిస్తూ ఉన్నారు. ఇప్పుడు రీసెంట్గా ఈ కమిషన్కి చైర్పర్సన్గా 2026, 2029 సంవత్సరం ఈ 3 ఏళ్ళు చైర్పర్సన్గా ఈవిడ్ని ఎలక్ట్ చేసుకున్నారు. ఎవరి ప్లేస్లో ఈవిడ్ని ఎలక్ట్ చేసుకున్నారు అనంటే గ్రేషియా పోలీ, ఇండోనేషియా దేశానికి చెందినటువంటి గ్రేషియా పోలీ. ఇండోనేషియా జకార్తా ఈజ్ ద క్యాపిటల్ సిటీ. ఇండోనేషియన్ రూపియా ఈజ్ ద కరెన్సీ. హూ సర్వ్డ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ ద కమిషన్. అదేవిధంగా పారా బ్యాడ్మింటన్ ఫెడరేషన్ దానికి హాంకాంగ్ చైనాస్ చాన్ హో యూన్ డేనియల్ ఆయన్ని సిమిలర్ రోల్ చైర్పర్సన్గా పారా బ్యాడ్మింటన్ వింగ్కి ఆయన్ని అపాయింట్ చేశారు. ఇది కూడా ఇంపార్టెంట్. నార్మల్ BWFకి పివి సింధు గారు 2 టైమ్ ఒలింపిక్ మెడలిస్ట్, ఆవిడ్ని అపాయింట్ చేశారు చైర్పర్సన్గా. పారా బ్యాడ్మింటన్ వింగ్కి చైర్పర్సన్గా చైనా దేశానికి చెందినటువంటి, హాంకాంగ్ దేశానికి చెందినటువంటి ఈయన్ని అపాయింట్ చేశారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడే సెషన్. We will be meeting again for
అనదర్ సెషన్. అంటిల్ దెన్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డూ సబ్స్క్రైబ్ టు ఛానల్ సివి కడ్డా. అంటిల్ దెన్ కీప్ వాచింగ్, కీప్ లర్నింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్.